ప్రభునందు ప్రియ పరిశుద్ధులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు శుభనామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి అంశం ఏదనగా ఎపగోని జోమై, ఒక గ్రీక్ వర్డ్ తీసుకుని దాని నుంచి మనము కొన్ని మాటలను ధ్యానం చేయబోతున్నాం. ఎపగోని జోమై, టు కంటెంట్ ద ట్రూత్స్ ఎర్నెస్ట్లీ. ఇక్కడ మనము చూస్తున్నట్లయితే మనము నేర్చుకున్నటువంటి విషయాలను మనము సమర్థించుకోవడం, మనకు బోధించబడినటువంటి సత్యాలను సమర్థించుట, డిఫెండింగ్ ద ట్రూత్స్ ప్రీచ్డ్ టు us. డిఫెండ్ ద ట్రూత్. ఈ దినాల్లో చాలా మంది విశ్వాసులు, చర్చ్కి వెళ్ళే వాళ్ళంతా కూడా, క్రైస్తవులు అనుకునే వాళ్ళంతా కూడా ఒక రకమైనటువంటి అయోమయ స్థితిలో ఉంటారు. అంటే వారు ఆ యొక్క చర్చ్ యొక్క కాపరి ఏం బోధిస్తున్నాడో అదే సరైనది అని భావిస్తూ ఉంటారు. ఏదో కూటానికి వెళ్తారు, అక్కడ కూడా ఆయన చెప్పింది కూడా కరెక్టే అనుకుంటా ఉంటారు. కొంతమంది క్రైస్తవులు అయితే ఎప్పుడు కూడా చర్చిలు మార్చేస్తూ ఉంటారు. ఈ పాస్టర్ గారు బాగలేదు, ఆ పాస్టర్ గారు బాగలేదు అని. దేన్ని బట్టి వారు బాగా ఉందో లేదో వాక్యం అనేది నిర్ణయిస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అయితే మన యొక్క రాజమండ్రి చర్చ్ ఆఫ్ గాడ్లో బైబిల్లో ఉన్నటువంటి సత్యములను గత 25 సంవత్సరాలుగా మీరు వినుచుండగా, ఏది సత్యమో ఏది అసత్యమో నిర్ధారించుకోవడము, సమర్థించుకోవడము అనేది మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. యోధా పత్రికలో ఇంగ్లీష్లో జూడాన్ ఉంటుంది. ఇది ఇస్కరియోతు యోధాకు సంబంధించినటువంటి పత్రిక కాదు, జూడ్ అని కూడా అంటారు. 1వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూస్తే, 3వ వచనంలో అంటాడు యోధా, మనకందరికీ రక్షణ ప్రభు అయిన యేసు ద్వారా లభించింది. ఆ రక్షణ గురించి మీకు నేను రాయాలని చాలా ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాను అంటున్నాడు. అంటూ అక్కడే అన్నాడు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మను వేడుకొంచున్నాను అంటున్నాడు. అంటే ఇక్కడ మనం చూస్తే there are 2 points. He wants to talk about us, our salvation given through Jesus Christ, and also at the same time he is telling to defend the truths once delivered to us. 4వ వచనంలో అంటాడు, కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. అంటే ఈ క్రైస్తవ్యంలోనికి కొంతమంది రహస్యంగా చొరబడిపోయారు. వారు మీకు ఫాల్స్ ప్రాఫిట్స్ లాగా, ఫాల్స్ టీచర్స్ చెప్పేటప్పుడు బాగా చెప్పి ఉన్నారు. అంటే ఏది సత్యమో ఏది అసత్యమో అని గ్రహించాలి అంటే బైబిల్లో కొంత నాలెడ్జ్ ఉండాలి. దురదృష్టవశాత్తు చాలా మంది క్రైస్తవులకు, మెజారిటీ ఆఫ్ ది క్రిస్టియన్స్కు చర్చ్కి వెళ్ళడము రావడము ఒక జస్ట్ నామినల్గా ఉంటుంది, కానీ ఆ క్రిస్టియానిటీని
అభ్యాసం చేయరు. క్రిస్టియానిటీలో ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను తరచూ వారు వినరు, తరచూ వారిని ధ్యానించరు. కాబట్టి ఈ రహస్యముగా చొరబడిపోయినటువంటి వారు రకరకాలైనటువంటి దుర్నీతికి చర్చ్ని, సంఘాన్ని కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు. యేసుక్రీస్తును కూడా విసర్జించుకుని తామే క్రీస్తుల్లాగా క్రీస్తు విరోధులు ప్రవర్తిస్తూ ఉంటారు. సో జూడ్ అన్నాడు, యూదా అన్నాడు, రక్షణ గురించి చాలా ముఖ్యం, అయితే సత్యాలు, రక్షణ కూర్చిన సత్యాలు చాలా ముఖ్యం అంటున్నాడు. మనకు రక్షణ, మనకు అందించిన సత్యాలను సమర్థించడం. యోహాను సువార్తలో మనం చూస్తున్నట్లయితే 8వ అధ్యాయము 31లో యూదులు కొంతమంది యేసును నమ్ముతారు. వారితో అంటాడు, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైండి సత్యమును గ్రహించేది. సత్యం అంటే ఏంటి అర్థము? బైబిల్లో సత్యం అనగా యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ద్వారా మనకు ఏమి లభ్యమవుతుంది? యేసుక్రీస్తు యొక్క స్టాండింగ్ ఏంటి బైబిల్లో అనేది అర్థం చేసుకోవడమే సత్యం. ఎవరైతే యేసును నమ్ముతారో వారు నాకు శిష్యులై ఉంటారు, సత్యం వారు గ్రహిస్తారు అని చెప్తున్నాడు ఇక్కడ. 32వ వచనంలో దట్ ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ, నిన్ను అది ఫ్రీ చేస్తుంది, స్వేచ్ఛగా చేస్తుంది. అంటే పాపము నుంచి నిన్ను విడుదల చేసి, అంటే యేసు రక్తము నిన్ను పాపము నుండి విడుదల చేసి నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. నువ్వు సాతానుకు బానిసత్వంలో ఉండవలసిన అవసరం లేదు. తిమోతి 3:15 అంటాడు, సంఘము సత్యము గురించి మాట్లాడుతూ, దేవుని మందిరములో అనగా జీవమగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకును స్తంభమునకును ఆధారమై ఉన్నది. సత్యము మీద నిలబడే ఒక పిల్లర్ లాగా ఉంది. ఆ సత్యానికి సంఘము సపోర్ట్ గా ఉంది, ఫౌండేషన్ కింద ఉంది. చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్, ద పిల్లర్ అండ్ ది ఫౌండేషన్ ఆఫ్ ది ట్రూత్. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ జీవము కలిగిన దేవుని సంఘంలో జనులు ఎలా ఉండాలి. మనము బహుశా మీరు చదువుతూ ఉంటుంటారు కొండ మీద ప్రసంగాల్లో, క్రీస్తు యొక్క కింగ్డంలో, క్రీస్తు రాజ్యంలో జనులు ఎలాగున యేసుని నిర్దేశించిన ప్రమాణాల మేరకు జీవించాలో అన్నది ఆ యొక్క ప్రసంగాలు తెలియజేస్తాయి. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనము గమనిస్తున్నట్లయితే సంఘం అనేది, సంఘంలో విశ్వాసులు ఉంటారు. ఆ విశ్వాసులు ఎలా ఉండాలి అంటే, సంఘం అంటే విశ్వాసులే కదా. చర్చ్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్ worshiping God in a place. ఎక్లీషియా ఆ సంఘం అంటే మనము సత్యమునకు స్తంభము ఆధారమై ఉండాలి. ఎంత మీనింగ్ ఇందులో ఉంది. సో యేసు ప్రభువు బోధించినటువంటి బోధ, పౌలులు, అపోస్తలులు, అవి మన కోసం బైబిల్లో పొందుపరిచారు. ఆ అపోస్తలులు పొందుపరిచినటువంటి సత్యాలను కోసం మనం పోరాడాలి, కంటెంట్ చేయాలి. పోరాడాలంటే ప్రత్యుద్ధం కాదు, సమర్థించాలి. ఎవడైనా ఒక అబద్ధ బాధకుడు ఎవరో వచ్చి మీ దగ్గర ఏదేదో చెబుతా ఉంటుంటే వాడు అబద్ధ బాధకుడు ఏంటో మనకు తెలియదు, కానీ మాట్లాడుతున్నటువంటి మాటలు బట్టి మీరు గ్రహించుకుని వారికి సమాధానం చెప్పే స్థితిలో ఉండాలి. మేము ఒకటేనండి, అన్ని సంఘాలు ఒకటే, అందరు క్రైస్తవులు ఒకటే అనేటువంటి విధానంలో జీవము కలిగిన దేవుని సంఘంలో వారు ఉండకూడదు. అందుకనే ఎపాగోనిజమై అంటే ఆ పదం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎపాగోనిజమై, ఒక ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, ఎగోని అంటే బాధ, వేదన. ఎపాగోనిజమై అనేది యాగోని నుంచి వచ్చింది, టు అగోనైజ్ అబౌట్.
కంటెంట్ అంటే సత్యముల కొరకు మనము వాటి గురించి డిఫెండ్ చేసుకోవడం, వాటి గురించి పోరాటం చేయడం, అంటే సత్యములను దాటిపోకుండా ఉండేటువంటి విధముగా మనం ఉండాలంటే బైబిల్లో మంచి జ్ఞానం కలిగి ఉండాలి. దానికి ఏదో థియాలజీ, బీటీహెచ్, ఎంటీహెచ్లు, పిహెచ్డీలు చేయక్కర్లేదు. చర్చ్లో వాక్యము మంచి పాస్టర్ గారు అయితే ఆయన చెప్పే బోధ అంతా కూడా వింటూ ఉంటుంటే ఆటోమేటిక్గా మీకు జ్ఞానం వచ్చేస్తుంది. నేను అదే పని మీకు గత 25 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఒక క్రీడ ఏదో ఒకటి, రన్నింగ్ కానీ, జావలిన్ త్రో కానీ, డిస్కస్ కానీ, ఏదో ఒక క్రికెట్ కానీ, ఆ పోటీలో గెలవాలంటే ఆ క్రీడాకారులు నిరంతరము కృషి చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ యొక్క కృషికి ఫలితముగా దేవుని చిత్తమైతే ఆ విక్టరీ అనేది వస్తుంది. అంటే ఒక అంకిత భావంతో చేయాలి. ఏ పని చేసినా, ఒక టీచింగ్ చేసినా, ఒక ఉద్యోగం చేసినా, ఒక స్టడీ చేసినా, ఒక బద్ధకంగా ఉండేటువంటి విధానంలో మనము ఏది సాధించలేము. హార్డ్ వర్క్ మేక్స్ ఎవ్రీథింగ్ సక్సెస్. అలాగే బైబిల్లో కొంత జ్ఞానము సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. చెప్పబడినటువంటి వాక్యములు అవి మనసులో ముద్రించుకోవాలి. అవి విత్తువాని కథలో విధముగా సాతాను ఎత్తుకుపోకుండా, పక్షులు ఎత్తుకుపోకుండా విత్తనాలని మనం కాపాడుకోవాలి. ఆ విధముగా ఒక రకమైనటువంటి డెడికేషన్తో మనము ఈ సత్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. అందుకనే జూడ్ అంటున్నాడు, యోధ అంటున్నాడు, ఎపగో నిజమై అంటే ఇది సాధించడానికి మనము చాలా కష్టపడాలి. ఒకసారి నేను ఒక విషయం విన్నాను. మా లల్లి సువర్ణరతన్ ఏదో ఒక విషయంలో బంధువులతో మాట్లాడుతూ వారు ఏదో మాట్లాడుతూ ఉంటుంటే వీరిరువురు కూడా సత్యాలను డిఫెండ్ చేయడం మొదలుపెట్టారు. కానీ అవతల వాళ్ళు కూడా మేము తెలివైన వాళ్ళు అనుకుంటా ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళకి నచ్చిన విధంలో వాళ్ళు చెప్తూ ఉంటుంటే మన విశ్వాసులు ఇద్దరు కూడా డిఫెండ్ చేశారు, సత్యాలను డిఫెండ్ చేశారు. అంటే బైబిల్లో ఏ వాక్యాలు అయితే ఉన్నావో ఆ వాక్యాలను పట్టి మాట్లాడినప్పుడు అవతల వ్యక్తి అఫెండ్ అయిపోయాడు, బంధువు కాబట్టి. ఎందుకంటే అతను మాట్లాడే మాటలకు ఆధారం లేదు. మన సోదరుడు ఇద్దరు మాట్లాడే వాళ్ళకి బైబిల్ ఆధారాలు ఉన్నాయి. అంటే మనము నేర్చుకున్నటువంటి విషయాలను మనము తర్కించేటప్పుడు బైబిల్ బేస్డ్గా ప్రతిదీ ఉండాలి. అదే ఎపగో నిజమై అంటే సమర్థించుకోవడం, మనం నేర్చుకున్న వాటిని బైబిల్ని సమర్థించుకోవడం. ఈ దినాల్లో చాలామంది, నేను చాలా సంతోషించాను వారు ఆ విధంగా నాలెడ్జ్ సంపాదించినందుకు. ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చూస్తే కీర్తన గ్రంథము 35లో 5వ వచనము, గాలికి కొట్టుకొని పొట్టు వలె ఉందరు. ఎవరంటే ఒక నామినల్ క్రిస్టియన్స్. వాళ్ళు జస్ట్ అలా చర్చికి వెళ్తారు, ఇలాగ వచ్చేస్తారు. మా చర్చి అని గొడవ పెడతా ఉంటారు. ఏమీ రాదు వాళ్ళకి. ఒక్క వాక్యం కూడా వాళ్ళు డిఫెండ్ చేయలేరు ఈ దేన్ని కూడా. అందుకనే క్రైస్తవ్యము చాలా మరి తక్కువ విధానంలో చూడబడుతుంది, చర్చిలో కూడా, బయట కూడా. అందుకనే ఈ నామకార్థపు విశ్వాసులు గాలికి చెదరగొట్టు పొట్టువలే వారు వాళ్ళ యొక్క జ్ఞానం లేకపోవడం వల్ల వాళ్ళు మోసపోతూ ఉంటారు. 50 ప్రసంగాలను మీకు త్వరలోనే పుస్తకంలో అందిస్తాను. ఇంచుమించు 2.5 lakhs 3 lakhs అవుతుంది. పుస్తకాలు 2000 ప్రింట్ చేయిస్తున్నాను. జనరేషన్స్కి అది ఉపయోగపడేలాగా. అందులో ఒక మెసేజ్ ఉంది, ఏంటంటే మాస్కరేడ్ ఆఫ్ క్రిస్టియానిటీ. అంటే క్రైస్తవ మత ముసుగులో క్రైస్తవ్యము. మాస్కరేడ్ అంటే ముసుగు. ఈ ముసుగు క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. ఇవి వుల్ఫ్ షీప్ లో కూడా మీకు చాలా సార్లు చెప్పాను. యేసయ్యను వెంబడించాలని చెప్పే బదులుగా నన్ను అనుకరించండి అని పాస్టర్లు చెప్తా ఉంటారు. ఎప్పుడైతే ఈ కార్టూన్లో బైబిల్ నాలెడ్జ్ లేనటువంటి, బైబిల్
లో పూర్తి విశ్వాసం లేనటువంటి క్రిస్టియన్స్ చాలా మంది చర్చిల్లో ఉంటారు. వాళ్ళు ఈ అబద్ధ బోధకులు లేక క్రైస్తవ ముసుగులో ఉన్నటువంటి ఈ దొంగ క్రైస్తవులు పాస్టర్లు చెప్పేటువంటి మాటలు ప్రతి దానికి కూడా ఆహో ఓహో ఆహో ఓహో ఎంత బాగా చెప్తున్నాడు అని అంటూ ఉంటారు. వీళ్ళు బయటికి రాగానే సూపర్ సార్ మీ మెసేజ్ అని ఎంతో, అంటే మెసేజ్లో ఏముందనేది కూడా వాళ్ళకి అర్థం అవ్వదు. వీళ్ళంతా ఫాల్స్ ప్రీచర్స్ అనమాట. చూడండి ఈ మెసేజ్ ఆ పులిపేట కింద వెనక ఒక నక్కలాగా ఉండటము కార్టూన్ వేశాడనమాట. అంటే బోధకుడు చెప్పే మాటలు మన ఆత్మీయ జీవనానికి అవి పెరుగుదలకి ఏమన్నా ఉపయోగపడుతున్నాయా లేదా? ఏదో ఆయన జోకు చిన్న కథలు చెప్తుంటే నవ్విస్తూ ఉంటుంటే అది బోధ అవుతుందా అన్నది మీరు ఆలోచించుకోవాలి. అందుకనే నేను ఎప్పుడు కూడా మీరు వేరే చర్చ్కి వెళ్ళవద్దు, వేరే వీడియోలు వినవద్దు, వేరే యూట్యూబ్లో మీరు ఫాలో అవ్వద్దు అని చెప్తా ఉంటాను. ఎందుకు చెప్తాను అంటే వారు బోధించేటువంటి బోధ అది సత్యమో అసత్యమో తెలియకపోతే చాలా ప్రమాదం. క్రైస్తవుల్లో చర్చ్ వెళ్ళేటువంటి క్రిస్టియన్స్లో చాలా మంది జస్ట్ ఆ క్రిస్టియానిటీ అనేది ఒక అలవాటుగా చేస్తారు. బర్త్డేకి పాస్టర్ని పిలుస్తారు, లేకుంటే ఏదో మ్యారేజ్ డేకి పాస్టర్ని పిలుస్తారు, చిన్న డిన్నర్ పెడతారు, చిన్న ప్రార్థన అంటారు. మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రార్థనా సమావేశాల్లో యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా అటు ఇటు తిరగడం హడావిడే సరిపోతుంది, కానీ చెప్పే వాక్యం కూడా వినరు. పాస్టర్ గారు ఎలా చెప్తున్నారు ఏంటనేది కూడా అబ్జర్వేషన్ ఉండదు. అంటే ఈ క్రైస్తవ్యం అనేది చాలా మంది క్రైస్తవులకు ఒక నామినల్ థింగ్ గా ఉంది నవడేస్. ఎవరు కూడా ఒక ప్యాషన్తో, మీలాగా ఒక ప్యాషన్తో థర్స్డే ప్రేయర్ మీటింగ్ పాస్టర్ గారు ఏం చెప్తున్నారో వినాలి, అదేవిధంగా ఆదివారం నాడు బల్ల దగ్గరికి వెళ్ళి వర్షిప్ చేయాలి, ఆత్మ సంబంధమైన బలులు ఆ ప్యాషన్ అనేది లేకపోతే దేవుని గురించి ఎక్కువగా మీరు నేర్చుకోలేరు. దేవునికి వందనాలు, మన చర్చిలో అందరూ కూడా దైవ జ్ఞానం కలిగి ఉన్నందుకు దేవునికి వందనాలు. అందుకనే మీరు ఎవరైనా ఏదైనా మీతో దైవవాక్యం వక్రంగా చెప్తుంటే యూఆర్ డిఫెండింగ్ ఇట్. అదే ఎపజోనెమై. ఇలాగా ఈ చిన్న గొర్రె పిల్లలాగా ఒక తోడేళ్ళు తీసుకుపోతుంది. తోడేళ్ళు అంటే అబద్ధాలు ఆడేవాడిని నమ్మేస్తూ ఉంటారనమాట. అయితే మనము ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, మీరు ఒకవేళ దైవ వాక్యాన్ని మీరు ఖడ్గంగా మీరు కలిగి ఉంటే దేవుడు ఆటోమేటిక్గా మీకు శక్తిని ఇచ్చేస్తాడు, డిఫెన్స్ చేసేటువంటి శక్తిని. బైబిల్లో మాట ఉంది. దీని గురించి కూడా ఒక మెసేజ్ రాశాను. హార్న్ ఆఫ్ మై సాల్వేషన్, కీర్తన 18:2-3. జెహోవా కెరిన్ ఇష్ ఐ, జెహోవా కెరిన్ ఇష్ ఐ, హార్న్ ఆఫ్ మై సాల్వేషన్. అంటే సత్యమును కూర్చున్నటువంటి జ్ఞానము నీకుంటే ఒక ఒక బలమైనటువంటి జంతువుకు ఉన్నటువంటి ఆసక్తి నీకు వచ్చేస్తుంది. దాంతో ఈ పిక్చర్లో చూపించినటువంటి విధముగా ఆ బలమైనటువంటి హార్న్ ఆఫ్ సాల్వేషన్తో, నాలెడ్జ్తో ఈ యొక్క అబద్ధపు మాటలు మాట్లాడేటువంటి క్రైస్తవుల్ని మీరు డిఫెండ్ చేయవచ్చు, క్రైస్తవులతో మాట్లాడవచ్చు. అంటే నా డిబేట్లో మాట్లాడమని, యూట్యూబ్లో పాల్గొనమని నేను చెప్పను, కానీ మన బంధువులు కానీ, మన మిత్రులు కానీ, సంఘస్థులు కానీ ఏదైనా సరైన విధానంలో చెప్పకపోతే డిఫెన్స్ కోసం ఈ కొమ్ములు లాంటి జ్ఞానము మీకు లభిస్తూ ఉంటుంది. సో ద ట్రూత్ ఈజ్ లైక్ ఎ లయన్. మీకు సత్యము తెలుసుంటే, ఇప్పుడు చూడండి పరీక్షల్లో మా ఎగ్జామినేషన్ రాసేటువంటి విద్యార్థికి సబ్జెక్ట్ బాగా చదువుకుంటే కాన్ఫిడెన్స్గా వాడు రాయగలుగుతాడు. ఆటోమేటిక్గా నీ పెన్ను వెళ్ళిపోతూ ఉంటుంది, ప్రశ్నకు సమాధానం పడిపోతూ ఉంటుంది, మంచి మార్కులు వస్తూ ఉంటాయి. అలాగే బిబిలికల్ ట్రూత్స్ గురించి నీకు జ్ఞానం ఉంటే, ట్రూత్ ఈజ్ లైక్ ఏ లయన్. నువ్వు దాని గురించి పెద్ద డిఫెన్స్ ఏమి చేయక్కర్లేదు, మాట చెబితే చాలు, అది ఆటోమేటిక్గా మాటే, బైబిల్ మాటే డిఫెండ్ చేసేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4:14-17 వరకు చూస్తే 14 అంటాడు, మీరు ఇంకేం చిన్నపిల్లలు కాదు ఈ క్రైస్తవ్యంలో. ఎవడైనా మనుషులు మాయోపాయాలు చెప్పి వంచనతో తప్పు మార్గానికి లాగిపోతా ఉంటుంటే మీరు వెళ్ళవలసిన అవసరం లేదు. చూడండి, ఇప్పుడు కొంతమంది
టోపీలు పెట్టుకుని మీ ఇంటికి వస్తారు, లేకపోతే కొంతమంది ప్యాంప్లెట్లు పంచుకుని ఒకవేళ మీ దగ్గరికి వస్తూ ఉంటారు. మా సంఘం గొప్పది, మా సంఘం గొప్పది అని చెప్పుకుంటూ ఉంటారు. ఏంటి సంఘంలో ఏముంటుంది? ఆ బోధకుడు బోధించేటువంటి బోధ మీ భక్తి బట్టే ఈ క్రిస్టియానిటీ ఉంటుందని వాళ్ళకి తెలియదు. మా సంఘం గొప్ప, మా సంఘం గొప్ప అని వాదించుకోవడం తప్పించి, గాలికి కొట్టుకొని పోవు కల్పింపబడిన ప్రతి ఉపదేశం, ఇది క్రైస్తవుల గురించే సుమా, ఇది మాట్లాడేది అన్యుల గురించి కాదు. గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడేవారట్టు ఉండక. అంటే ఇందాక చెప్పినట్లు గాలికి చెదరగొట్టు పొట్టులాగా, పొట్టు ఎగిరిపోతూ ఉంటది కదా, అలాగా మీరు ఉండొద్దు అంటున్నాడు. ఎందుకంటే మీరు పసిపిల్లలు కాదు, చాలా కాలం నుంచి క్రిస్టియానిటీలో మీరు అభివృద్ధి పొందుతున్నారు. మంచి వాక్యము మీకు అన్ని రకాలుగా కూడా చెప్పబడుతుంది. అలాంటప్పుడు మీరు మోసపోవద్దు తప్పుడు బోధకి అని ఇక్కడ వాదిస్తూ 15వ వచనంలో అంటాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లోనూ ఎదుగుదము, గ్రో అవ్వాలి. 15వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, we will grow to become in every respect to the mature body of him. క్రీస్తు శరీరంలో ఉండేటువంటి క్రీస్తు వలె ఉండేటట్టు గాను మనం మెచ్యూర్ అవ్వాలి. ఇంకా పాలు తాగుతాను, ఇంకా నాకు వాక్యం తెలియదు, ప్రార్థన చేయడం తెలియదు, ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. వాక్యం ఎవడైనా చెప్తా ఉంటే, పాస్టర్ గారు మీరు వేరేగా చెప్పారండి, మాకు చెప్పకూడదండి అనే విధానంలో ఉండాలి మీరు. కాబట్టి దైవికమైన జ్ఞానం అనేది కూడా దేవుడే ఇవ్వాలి మనకి. ఆ శక్తి నాకుంది కాబట్టి మీకు ఇవ్వబడింది, మీకుంది కాబట్టి మీరు రిసీవ్ చేసుకోగలిగారు. అలాంటి అదృష్టం అందరికీ ఉండదు. కానీ మనము అన్నీ కూడా అందరూ చెప్పేది సత్యము, అందరూ కూడా ఒకేలాంటి వారు, అన్ని సంఘాలు ఒకటే, మేము ఆ సంఘం పోతాం, ఈ సంఘం పోతాం అనే విధానంలో చర్చ్ ఆఫ్ గాడ్ సంఘస్థులు ఉండకూడదు. డిఫెండ్ ద ట్రూత్. యశుప్రభు ఆ శిలుమ్రాన్ మీద మన కొరకు మరణించాడు. ఆ శిలువ రక్తం ద్వారానే మన పాపాలు కడగబడుతున్నాయి. ఈ సత్యాలు అంటే బైబిల్ వాక్యాలు ఇవ్వబడడం అనేది ఆగిపోయింది. అపోస్తలులు ఇచ్చారు, యేసుతో పాటు ఉన్న శిష్యులుగా ఉన్న వాళ్ళు రాసేసారు కొత్త నిబంధన గ్రంథము. ఆ సత్యములను మనకు అందించేశారు. ఇంకా కొత్త సత్యం నాకు వచ్చింది, నాకు కళ్ళ వచ్చింది, దేవుడు ఎలా చెప్పాడు అలాంటివి నమ్మకూడదు. లేకుంటే బైబిల్కి అడిషనల్గా ఏదో ఇంకొక గ్రంథం ఏదో ఉంది అని కూడా కొన్ని రాజమండ్రిలో కొన్ని అలాంటివి కూడా ఉన్నాయి. వేరే పుస్తకాలు, వేరే బైబిల్ ఉన్నాయి అని చెప్పేటువంటి విధానం కూడా రాజమండ్రిలో కొనసాగుతుంది. అలాంటి బోధకులు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, యాక్సెప్ట్ బైబిల్, మనకి చేతికి ఇవ్వబడినటువంటి మనకి ఇవ్వబడినటువంటి సత్యములు తప్ప మిగతా వేరే వేరే బైబిళ్ళు మనము చూడకూడదు. అవి నాట్ యాక్సెప్టబుల్. ఆ యొక్క శిష్యులు, యేసుప్రభు యొక్క శిష్యులు ఇచ్చినటువంటి రాతలే ఆ శిష్యులు పౌలు, మిగతా మత్తయి, మార్కు, లూకా వీళ్ళతో సత్యాలు చెప్పడము ఆగిపోయింది. కొత్త సత్యాలు ఎవడూ చెప్పడానికి వీల్లేదు. వాక్యానికి ఇంకొకటి అదనంగా కలిపినా తీసేసిన వాడు గొప్ప శిక్షకు గురవుతాడని ప్రకటన గ్రంథంలో ఉంటుంది. కాబట్టి ఎవడైనా ఇదేదో కొత్త సత్యము నేను చెప్తున్నాను, కొత్త పుస్తకంలో చూశాను, అందుకనే బైబిల్ వాక్యాలు చెప్పేటువంటి పాస్టర్లు సరైన వాడైతే వేరే రెఫరెన్స్లు వాడు. ఇలాగ ఇంకో గ్రంథంలో, వేరే మతం యొక్క గ్రంథంలో ఎలాగుంది, వాడు ఎలాగుండేవాడు, యేసుప్రభువే మనకు రోల్ మోడల్, బైబిల్లే మనం ఆచరించాలి తప్పించి మిగతా గ్రంథంలో ఎలాగుంది, మిగతా దాంట్లో ఎలాగుంది అనేది చెప్పడం అనేది సరైన విధానము కాదు. మనకు బోళ్ళంతా జ్ఞాన సంపద బైబిల్లో దేవుడు ఇచ్చాడు. ఆ సంపద దాన్ని అర్థం చేసుకోవడానికి, ధ్యానించడానికి ఒక జీవితకాలం సరిపోదు. మనం ఏదో ఉద్యోగాలు చేసుకుంటాం, వృత్తి సంపాదించుకుంటాం, పాస్టర్లు కూడా ఏదో అలా పైన ఏదో ఉద్యోగం ఉన్నట్టుగా నడిపేస్తూ ఉంటారు, జ్ఞానం ఉండదు పూర్తిగా. కాబట్టి బైబిల్లో పరిపూర్ణమైనటువంటి జ్ఞానం లేకపోవడం వల్లే మోసపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవడు ఏం చెప్పినా మనము నమ్మినటువంటి సత్యాలను ఎన్నడను వదిలివేయకూడదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, ఒకవేళ మీకు జ్ఞానం తక్కువగా ఉంటే చర్చిలో జ్ఞానం ఉన్న వాళ్ళని అడగండి, పాస్టర్ గారిని అడగండి అని క్లారిఫై చేస్తాడు. లేదు మీరు కొంచెం జ్ఞాన సంపన్నులు అయితే, బాగా బైబిల్ చదువుకోగలిగిన పరిస్థితి ఉంటే దేవుడిని అడగండి.
ఆయన దేవుడిని అడిగితే అసందేహింపగా విశ్వాసంతో అడిగితే వాడు తప్పనిసరిగా జ్ఞానము పొందుతాడు. అంటే ఎవరికైనా జ్ఞానం పొదుగుగా ఉంటే, ఒకవేళ చదువుకునేటప్పుడు ఆ సబ్జెక్టులు జ్ఞానం తక్కువగా ఉంది, బైబిల్ జ్ఞానం తక్కువగా ఉంది, రిసీవ్ చేసుకోవట్లేదంటే ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ శక్తి వలన మీకు అన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఒకవేళ మనము దేవుడు అడిగితే ఏమిస్తాడులే, దేవుడు ఇచ్చేస్తాడు ఏంటంటే ఆడు గాలికి చెదరగొట్టు పొట్టులాగా ఉంటాడు. సముద్రంలో అలలు అటు ఇటు పైకి కిందకి వెళ్ళినట్లు ఆ దివమనస్కుడిగా ఉంటాడు. ఆడు ఏ మార్గంలో వెళ్తున్నాడో వాడికే తెలియదని ఇక్కడ యాకోబు పత్రిక వ్రాయబడింది. సో లేఖనాలలో మనకి ఇవ్వబడినటువంటి విలువైనటువంటి సత్యాలకు అంటి పెట్టుకుని ఉండాలి జీవితాంతం కూడా. ఇంకా నాకు ప్రత్యేకంగా ఏదో కళ వచ్చింది, రెవల్యూషన్ వచ్చింది అని కొంతమంది చెప్తా ఉంటారు. అవి అన్నీ కూడా మనము నమ్మకూడదు. మనం ఎప్పుడు కూడా బైబిల్ బోధతో ఏకీభవించనటువంటి బోధను అంగీకరించకూడదు. ఆయన సరిగ్గా చెప్తున్నాడో లేదో మనకు తెలియదు. ఎందుకంటే మనకు అంత జ్ఞానం లేదు కాబట్టి మనం వేరే వేరే బోధలు వినడానికి అంతగా మంచిది కాదు. విశ్వాసానికి విరుద్ధమైనటువంటి విధముగా కొన్ని బోధలు జరుగుతున్నాయి. అవి మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ మీరు విశ్వాసం చేత కృప చేత మాత్రమే రక్షింపబడుతున్నారంటే లేదు, మనము చేసేటువంటి క్రియల వల్ల కూడా రక్షింపబడుతున్నామని ఇంకో సంఘం వాళ్ళు చెప్తారు. అంటే ఏది దగ్గరలో సంఘం ఉంటే అక్కడికి పోవడం అనేది సరైనటువంటి విధానం కాదు. వాక్యమే మనల్ని అది పరిపూర్ణులుగా చేస్తుంది. వాక్యములు మీరు ఇంత జ్ఞానం కలిగి ఉన్నారు, మీరు ఇంత గొప్పగా మీరు దైవ జ్ఞానం క్రీస్తు యేసుని కూర్చుని జ్ఞానం కలిగి ఉన్నారంటే ఐ అప్రిషియేట్ యూ. దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ బీయింగ్ థాట్ అది మీరు రిసీవ్ చేసుకున్నారు, మనసుల్లో పొందుపరుచుకున్నారు కాబట్టి మీరు సత్యాలను ఎప్పటి వరకు అంటిపెట్టుకుని ఉన్నారు. అదే విధముగా జీవితకాలం అంతా కూడా ఈ సత్యములను అనుసరించుట, సత్యములను వెంబడించుట, సత్యములను కొరకు సమర్థించుకొనుట, సత్యములను కొరకు పోరాటం చేయుట, అదే ఎపిగోజమై. కనుక మన సత్యములను ఎవరైనా వ్యతిరేకిస్తూ ఉంటుంటే మన బంధువులు కానీ వేరే వాళ్ళు కానీ మాటల్లో సున్నితంగా క్రీస్తు ప్రేమతో అవి తిరస్కరించాలి. మాకు ఇవ్వబడినటువంటి బాధ ఒక్కసారి ఇవ్వబడిన బాధ 100సారి ఇంకా ఎక్స్ట్రాగా మళ్ళా ఎడిషనల్ బుక్ అలాంటివి ఉండవు బైబిల్కి. ఒక్కసారే మీకు అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తము, సత్యముల నిమిత్తము మీరు పోరాడుచుండవాలని తెలుగులో ఉంది. అయితే సమర్థించుకోవాలని ఎపిజోమా ఐ అనేటువంటి గ్రీక్ వర్డ్ తీసుకుని వాక్యాన్ని అందించడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీరు సత్యములు వెంబడి ఉండండి. అన్నీ ఒకటే, అందరూ ఒకటే. ఆల్ ఆర్ ఈక్వల్ అనేది దేవుని సంఘాలలో ఉండదు. మనము రాజులైన యాజక సమూహము ఆ విధముగా మనము ప్రవర్తించాలి. ఆ విధముగా ప్యాషన్ కలిగి ఉండాలి. నాకు కలిగినటువంటి ప్యాషన్ మీరు కలిగి ఉంటే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. దేవుడు మిమ్మల్ని బాగా దీవించి ఆశీర్వదించను. కొంతమంది ప్రార్థన చేసుకుందాం. రెగ్యులర్ పాయింట్స్ ప్రేయర్ చేయండి. సోన్ రత్నం, దీపక్, బ్రైన్ మోజెస్, దీపక్ ప్రైజ్, సన్నీ మీరు ప్రార్థన చేయవచ్చు. చివరిగా సోదరు ఐజాక్ గారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ప్లీజ్ ప్రే ఫర్ ది న్యూ ఫ్రెండ్స్ జాయినింగ్ ద జూమ్ త్రూ సన్నీ క్లాస్మేట్స్ జాయిన్ అవుతున్నారు. సాయి పవన్ రెగ్యులర్గా వస్తున్నాడు. అలాగే శిరీష ఫ్రెండ్ కూడా ఎవరో దివ్య వస్తుంది. నవీన్ ఫ్రెండ్స్ కొరకు మీరు వారి ఫ్రెండ్స్ కొరకు ప్రార్థన చేయండి. ఆసక్తిగా వాక్యం వారు వింటున్నారు కాబట్టి లెట్ us pray starting from సోన్ రత్నం. ప్రార్థించు.